రామసేతు కట్టాలన్న ఐడియా ఎవరిచ్చారో మీకు తెలుసా? ఈ వీడియోలో చూద్దాం రండి. వానరసేనతో కలిసి రామలక్ష్మణులు దక్షిణ తీరానికి చేరుకున్నారు. ఈ సముద్రం దాటాలంటే సముద్రం మనకి సహాయం చేయాలని శ్రీరాముడు దర్భాసనం వేసుకొని 3 రోజులు దీక్షతో ఉపాసన చేశారు. కానీ సముద్రం రాముడికి దారి ఇవ్వలేదు, సమాధానము చెప్పలేదు. అది చూసిన రాముడికి కోపం వచ్చి, ఈ సముద్రాన్ని నా బాణంతో శుష్కింపచేస్తాను. శుష్కింపడం అంటే ఎండిపోయేలాగా చేయడం. అప్పుడు మనమంతా సులభంగా లంకకి చేరుకోవచ్చు అని లక్ష్మణ ఆ బాణం అందుకో అని అనగానే లక్ష్మణస్వామి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా దయచేసి కోప్పడొద్దు, సముద్రాన్ని అలా చేయకూడదు. అందుకు రాముడు, నా మంచితనాన్ని ఈ సముద్రుడు అలుసుగా తీసుకుంటున్నాడు, ఇది సరైంది కాదు లక్ష్మణ అని బ్రహ్మాస్త్రాన్ని తీసి ఎక్కుపెట్టారు. అది చూడగానే సముద్రుడు భయంతో నీటిలో నుంచి బయటకొచ్చాడు. రామా శాంతించు, నన్ను క్షమించు. దాటడానికి వీలు కాకపోవడం, లోతుగా ఉండడం అనేది నా స్వభావం. నేను పంచభూతాల్లో ఒకడిని. మేము మా స్వభావాలకి విరుద్ధంగా ఉండలేము కదా. కానీ స్వామి, మీ కార్యానికి ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. ఇదిగో మీ వానరసేనలోనే విశ్వకర్మ కుమారుడైన నలుడున్నాడు. అతను నా మీద వారధి కట్టగలడు. నేను ఆ వారధి నిలిచేలాగా పట్టుకొని మోస్తాను. ఈ నలుడి ఆధ్వర్యంలో మీరు వారధి కట్టండి. మీరందరూ దాటే వరకు సముద్రంలో ఉండే ఏ జీవి వల్ల కూడా మీకు హాని కలగకుండా నేను చూసుకుంటాను అని సముద్రుడు రాముడితో అన్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విషయాన్ని మీరు కొత్తగా తెలుసుకున్నట్టయితే YES అని కమెంట్ చేయండి. జై శ్రీరామ్.